మీ పేరు, మీ యొక్క డిస్టిక్, మీ యొక్క స్టేటు, దాంతోపాటు ఈ యొక్క క్యాంపుకి వచ్చిన తర్వాత నీకు ఏం ఇంప్రూవ్మెంట్ అయింది? సార్ నా పేరు సుధీర్ సార్. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న నంద్యాల డిస్టిక్ నుంచి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని చాలా బాగా కేర్ చేశారు. ఇక్కడికి వచ్చి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను సార్. ఎట్లా అంటే ఫస్ట్లో గేమ్ ప్లే అనేది మాకేం తెలియదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్ ప్లే ఎలా నేర్చుకోవాలి, ఇలా చాలా వర్కౌట్స్, చాలా డ్రిల్స్ ద్వారా మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ క్యాంప్కి వచ్చిన తర్వాత ముందు కంటే కాన్ఫిడెన్స్ పెరిగిందా ఇప్పుడు? సార్ ఫస్ట్ వచ్చిన 10 daysలో నాకు కాన్ఫిడెన్స్ అనేది ఏం లేదు సార్. ఎందుకంటే 10 daysలో వర్కౌట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రిల్స్ చేయడం ద్వారా కొద్దిగా అనీజీగా అనిపించింది సార్. తర్వాత అంటే 10 days నుంచి ఇంకా 30 days ఎండింగ్ మధ్యలో నా కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది సార్. అంటే నేను కంపల్సరీ గేమ్ ఆడతాను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నాకు ఇంప్రూవ్ అయింది సార్. నాకు ఫిట్నెస్లో కావచ్చు, డిసిప్లిన్లో కావచ్చు, మన క్యాంప్కి వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చినాయా నీకు? సార్ డిసిప్లిన్ మ్యాటర్స్ అంటే ఇక్కడ మాకు పల్లెటూరులో ఉండి అలవాటు అక్కడే ఆ పద్ధతి అలవాటైంది సార్. ఇక్కడికి వచ్చి గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత గ్రౌండ్లో ఎలా ఉండాలి, అంటే ఒక కోచ్ ముందర ఎలా ఉండాలి, మనం కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉండాలి అనే డిసిప్లిన్ మాకు పూర్తిగా వచ్చింది సార్ మీ వల్ల. ఇంకా ఫిట్నెస్ పరంగా అంటే మా బాడీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిద్రకి చిన్న పనులకి అలవాటైంది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాడీలో ప్రతి ఒక్క మజిల్ కానీ వర్కౌట్స్ ద్వారా చాలా ఫ్రీగా అవ్వడం, మేము గేమ్ ఆడేటప్పుడు కానీ మా బాడీ ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వడం జరిగింది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే నాన్న, మన క్యాంప్లో ది బెస్ట్ నేర్చుకున్న స్కిల్ ఏంటిది నువ్వు? సార్ నేను ది బెస్ట్ అంటే కన్నా ఒక 3-4 ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి నేను వర్టికల్ జంప్ సార్. నెక్స్ట్ వచ్చేసి రొటేషన్ సార్. నెక్స్ట్ తర్వాత మొన్న మీరు ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్, బాల్ అపోనెంట్ కోర్టులో ఉన్నప్పుడు 4th జోను, మిడిల్ జోను అండ్ 2 జోన్లో అటాకింగ్ జరిగేటప్పుడు అపోనెంట్ టీంలో అంటే మేము ఉన్నప్పుడు ఏ పొజిషన్లో మూవ్ కావాలనేది చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్. అదొకటి. ఇంకోటి టీ టెస్ట్ అని మీరు మొన్న చెప్పినారు సార్, అది కూడా చాలా బాగా అనిపించింది సార్ నాకు. ఓకే బేటా, ఆర్కే వాలీబాల్ అకాడమీకి ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? సార్ ఇప్పుడు నా లైఫ్లో నేను చూసిన బెస్ట్ వాలీబాల్ అకాడమీ కోచ్ అంటే ఆర్కే వాలీబాల్ అకాడమీ కోచ్ సార్. ఇక్కడ ఇక్కడికి చాలా డిస్ట్రిక్ట్ల నుంచి స్టూడెంట్స్ వచ్చినారు సార్. ఇక్కడ మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, గ్రౌండ్లో ఉన్నప్పుడు మేము హాస్టల్ వెళ్ళినప్పుడు మమ్మల్ని కేర్ చేయడం కానీ, మమ్మల్ని అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చి ఒక కొత్త ప్లేస్ చూపించాలనుకునే మీ ఆలోచనకి మాలో మంచి వైబ్స్ క్రియేట్ చేసినందుకు ఇక్కడ చాలా థ్యాంక్స్ సార్. మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ మేము. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.